హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే చెన్నైలోని ఓఎంఆర్ రోడ్కి అయితే వచ్చానమాట. ఓఎంఆర్ అంటే ఓల్డ్ మహాబలిపురం రోడ్ అని అర్థం అనమాట. సో ఈ ఓఎంఆర్లో పెరంగుడి అనే ఏరియా అయితే ఉంటుంది. చెన్నై 1 పెరంగుడి అనే ఏరియా దగ్గర అయితే నేనున్నాను. ఇక్కడ నేను ఒక బిల్డింగ్ చూపిస్తున్నాను కదా. సో ఈ బిల్డింగ్ పేరు సినీపోల్ అనేసి అంటారనమాట. ఇక్కడ మనము ఫిలిమ్స్ చూడొచ్చు. తెలుగు, హిందీ, తమిళ్ ఇవన్నీ కూడా వేస్తుంటారు అనమాట. ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఇక్కడ. ఈ సినీపోల్ వచ్చేసి పైన అంతా థియేటర్స్ ఉంటాయి. చాలా థియేటర్స్ అయితే ఉంటాయన్నమాట. కింద మొత్తం షాపింగ్స్, చిన్న చిన్న స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చాలా బాగా టైంపాస్ అవుతుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ చాలా బాగా టైంపాస్ అవుతుంది ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి. నేను ఇక్కడ చూపిస్తున్న బిల్డింగ్ చూపించాను కదా ఇందాక. ఆ బిల్డింగ్లో స్నేహ, మన హీరోయిన్ స్నేహ గారు ఉంటారు కదా. సో ఆవిడకి సంబంధించిన ఒక హౌస్ ఉంది అనేసి విన్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్. నేనైతే లోపలికైతే ఒకసారి వెళ్ళాను అనమాట. ఈ బిల్డింగ్ దగ్గర చూపిస్తున్నాను కదా ఇక్కడ. ఈ ఏరియాని వచ్చేసి చెన్నై 1 కూడా అనేసి అంటారనమాట. సో నేను బిల్డింగ్ ఒక్కసారి చూపిస్తున్నాను సినీపోల్ది. ఇక్కడ ఏమేమి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా అయితే నేను చూపించాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ సినీపోల్లో ఇలా మూవీ చూస్తూనే కింద స్టాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడే ఫుడ్ కూడా మనకి మంచిగానే దొరుకుతుంది, రీజనబుల్ కాస్ట్లోనే. సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చి ఈ రోడ్ వచ్చేసి చెన్నై 1 అంటే వ్యాలీచేరి కానీ అలా వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ రోడ్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మనం మద్రాస్ కాఫీ హౌస్కి అయితే వెళ్తున్నాం అనమాట, ఈ స్టాల్లోకి అయితే. సో ఇక్కడ చూడండి ఏ ఉంటాయని చెప్పేసి దీని కాస్ట్తో సహా ఏమేమి దొరుకుతాయి. సో స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇక్కడ చెన్నైలో అయితే చాలా ఫేమస్ అనమాట ఈ మద్రాస్ హౌస్ కాఫీ అనేది. సింపుల్గా సమోసా, ఇంకా కాఫీ, టీ, గోలీ సోడా ఇలా తాగే వాళ్ళకైతే ఇదైతే సరిపోతుంది. సో ఇంకొంచెం ముందుకెళ్దాం, ఏమేమి స్టాల్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ చూడండి 1/2 అని చెప్పేసి ఇదొక స్టాల్. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అన్ని వెరైటీస్ అనేది ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి నేను మెనూ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను. దీని ప్రైజెస్తో సహా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు ఈసారి వచ్చినప్పుడైతే ఇక్కడ మీకైతే ఎలాంటివి ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ అని చెప్పేసి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందుగానే మీరు చూసుకోవచ్చు. 1/2 కాఫీ అనమాట. ఇక్కడ నుంచి మనం దిస్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ బబుల్స్, టీ, కాఫీ ఇలాంటివన్నీ డిఫరెంట్ డ్రింక్స్ అనేటివి కూడా ఉంటాయి అనమాట. ప్యాన్ కేక్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే స్టాల్ ఎలా ఉంటుందని చెప్పేసి క్లియర్గా నేను చూస్తున్నాను. పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా. సో మనం స్టెప్స్ ఎక్కేసి పైన కూర్చొని కూడా తినచ్చు అనమాట. ఇక్కడ ఇంజనీర్స్ అండ్ షవర్మా అని చెప్పేసి ఉంటుంది కదా. ఇక్కడ నేను షవర్మా అయితే తిన్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంది. ఇక్కడ చూడండి బార్బిక్యూ కూడా ఉందన్నమాట. సో మనకి ఏది కావాలంటే అది నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తినచ్చు. ఇంజనీర్స్ షవర్మా అనేది డిఫరెంట్గా ఉంది కదా, పేరు కూడా డిఫరెంట్గా పెట్టారు. ఇక్కడైతే నాన్ వెజ్జే కాదు అన్ని రకాలు కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను మెనూ అనేది చూపిస్తాను. ఏ ఐటమ్స్ ఎంతెంత ప్రైస్ ఉంటాయని చెప్పేసి కొంచెం చూపిస్తాను. ఇక్కడున్న ఐటీ స్టూడెంట్స్కి, హాస్టల్స్ గర్ల్స్కి, బాయ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అయితే ఒక మంచి సెంటర్ అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకంటే థియేటర్స్ విత్ ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఈవినింగ్ నుంచి అలా టైం అయితే బాగా టైం పాస్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే. సో అన్ని వెరైటీస్ ఫుడ్స్ అనేసి స్టాల్స్ అనేసి చాలా ఉంటాయి. ఇంకా అందులోనూ షాపింగ్ కూడా ఉంటుంది. సో ఇలా పైకి వెళ్ళి కూడా మనం తినొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇంజనీర్స్ షవర్మా అని ఉంది కదా, పైన వాళ్ళు కూర్చొని తింటున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్రౌనీ హెవెన్ అని చెప్పేసి ఇక్కడ కేక్స్, బ్రౌనీ ఇంకా ఐస్ క్రీమ్స్ చాలా అంటే చాలా అయితే బాగుంటాయి అనమాట. డిఫరెంట్గా అనిపించాయి అనమాట. నేను ఇప్పుడైతే మెనూ అనేది చూపిస్తాను. ఇక్కడ మెనూలో ఏమేమి ఉంటాయి, దీని ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అంబియన్స్ అయితే చిన్న స్టాల్ అయినా సరే అంబియన్స్ అయితే చాలా బాగా థీమ్ అనేది బ్లాక్ కలర్లో అలా పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెనూ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ స్టాల్లో అయితే ఐస్ క్రీమ్స్ విత్ బ్రౌనీ, కేక్స్ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ కేక్స్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి చాక్లెట్ కేక్స్. ఇవన్నీ కూడాను చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారనమాట. కేక్స్ అన్నీ కూడాను డిఫరెంట్గా అసలు
ఒక్కొక్క కేక్ ఇంకొక కేక్ అసలు చాలా బాగా డెకరేట్ అయితే చేయడం జరిగింది. చిన్న స్టాల్ అయినా సరే చాలా బాగా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చి బెబో అని చెప్పేసి ఇంకొక స్టాల్ అనమాట. ఇక్కడ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితే, ఇక్కడ కూడా ప్రైజెస్ కూడా క్లియర్గా అయితే నేను మెనూతో సహా అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ సినీపోల్ అసలు చాలా బాగా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారనమాట. పార్కింగ్ ప్లేస్ ఉంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే థియేటర్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా చిన్న స్టాల్స్ అనమాట. ఇది వచ్చేసి ఒక మంచి టైం పాస్ ఏరియా అయితే నేనైతే చెప్పగలుగుతాను. సో ఇక్కడ చూడండి చాట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఒక పక్కన ఒక లారీ లాగా ఒక బస్, చిన్నపాటి ఒక లారీ బస్ టైప్లో ఉంది కదా, ఇది వచ్చేసి బాంబే చాట్ వాలా. సో ఇక్కడైతే చాట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో నార్త్ ఇండియన్స్ పీపుల్కి అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఇక్కడైతే చాలా బాగుంటాయి చాట్స్ కూడాను. దీని మెనూ కూడా క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను. వెరైటీ చాట్స్ అనేది ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ టేస్ట్ అనేది సౌత్ కంటే నార్త్ ఇండియన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా ఇష్టపడతారు అనమాట. సో అలాంటి టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడైతేను. సో పక్కన స్టెప్స్ చూసారు కదా, స్టెప్స్ పైనుంచి అలా పైకి వెళ్తే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట మనము. సో నెక్స్ట్ వచ్చేసి బేబీ రోల్ అని చెప్పేసి ఇదొక స్టాల్ అనమాట. సో ఇక్కడున్న మెనూ ఉంటాయి స్నాక్స్ అనేసి ఇక్కడ అన్ని క్లియర్గా చూపిస్తున్నాను. ఎగ్, వెజ్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా, నాన్ వెజ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి అయితే. స్టాల్స్ అనేవి చాలా డిఫరెంట్గా అట్రాక్టివ్గా అయితే పెట్టారనమాట ఈ సినీపోల్ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఈ స్టాల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి వెస్ట్ సైడ్స్ అనేసి ఒక షాపింగ్ మాల్ అయితే లోపలైతే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లోపలే మనకు స్టార్ బక్స్ కూడా ఉంటుంది అనమాట, పక్కనే ఉంటుంది. సో ఇంకొకటి స్ప్రింగ్ పొటాటో అని చెప్పేసి ఇక్కడ కూడా ఇదొక స్టాల్ అనమాట. సో ఇందాక నేను ఇంజనీర్ షవర్మా అని చెప్పాను కదా, ఇది డచ్ ఫ్యాక్టరీ. ఇది వచ్చేసి ఇక్కడ కేక్స్ కానీ ఇవన్నీ కూడా స్వీట్స్కి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. మ్యాగీ, ఇంకా శాండ్విచెస్, ప్యాన్ కేక్స్ కానీ చిన్న కప్ కేక్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ ఉన్న మెనూ ఎలా ఉంది, ఎంత కాస్ట్ ఉన్నది క్లియర్గా అయితే చూపిస్తున్నాను. మెనూ కూడా వీళ్ళు డిఫరెంట్గా జస్ట్ నార్మల్గా పెట్టలేదు, ఒక చిన్న బోర్డు పెట్టేసి బాగా లైటింగ్స్ పెట్టేసి గ్రీనరీగా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే పెట్టారనమాట. ఇంక ఇక్కడ జ్యూసెస్ కూడా ఉంటాయి, ఎన్నెన్ని ఉన్నాయి చూడండి ఒక్కసారిగా మీరే. ఇక్కడే ఫ్రెష్ జ్యూసెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఇక్కడే అప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ఫ్రూట్స్ అన్నీ లేకుంటే వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కోసి నీట్గా మనకి ఎలా కావాలంటే అలా వీళ్ళు అరేంజ్ చేసి మనకు జ్యూసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కోకో మెలన్ అని చెప్పేసి ఇదొక జ్యూస్ పాయింట్ అనమాట. సో జ్యూసెస్ తాగే వాళ్ళకి డిఫరెంట్గా టేస్ట్ చేసే వాళ్ళకైతే ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది. శాండ్విచెస్ కానీ ఇంకా చీజ్ బాల్స్ అని చెప్పేసి ఇంకా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. చిన్న స్టాల్సే కానీ చాలా బాగా వీళ్ళైతే అరేంజ్ చేసి పెట్టారు. చాలా మంది అయితే ఇక్కడ విజిట్ చేసి హ్యాపీగా అయితే తినచ్చు. ఇక్కడ హెన్నాస్ వ్రాప్స్ అని చెప్పేసి ఇది ఒక స్టాల్ అనమాట. సో ఇక్కడ వ్రాపర్స్ ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. డిఫరెంట్ వ్రాపర్స్ అయితే ఇక్కడ బాగా చేస్తుంటారు అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ జస్ట్ పక్కనే ఉంటుంది, దాని పక్కనే టోనీ అండ్ గాయ్ అని చెప్పేసి ఇది ఒక సెలూన్ అనమాట. సో దీని పక్కన పార్కింగ్ ఏరియా ఉండి ఒక స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ నేను చూసిన రెస్టారెంట్ వచ్చేసి హ్యాపీగా కూర్చొని లోపలైతే మనము నార్త్ ఇండియన్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇక్కడ వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో నార్త్ ఇండియన్ ఫుడ్ కావాలంటే అక్కడ తినచ్చు, ఒక భోజనం టైప్లో స్నాక్స్ టైప్లో కాకుండా. ఇక్కడ మోమోస్, చైనీస్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ పైన కూడా హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట. ఎన్విరాన్మెంట్ అయితే బాగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. జై హింద్.